అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి కొత్త ఆదివారం, మరి కొత్త సంవత్సరంలో కొత్త నెల, మరి ఫిబ్రవరి మాసంలో మనం ఉన్నాము, మొదటి వారంలో. మరి ఈ వారంలో మరి దేవుడు మనల్ని సంతోషంగా మరి నిలబెట్టినందుకు, తీసుకొచ్చినందుకు దేవుడికి వందనాలండి. అదేవిధంగా మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడి పేరిట వందనాలండి. మరి కొత్త వారంలో మనము మరి ఫిబ్రవరి మాసంలో మరి ఫస్ట్ సండేలో మనము ఉన్నామండి. మరి ఈరోజు మనము పాట పాడుకుని, చిన్న వాక్యం విని, తర్వాత మళ్ళీ ప్రార్థించుకుని మరి బల్లారాధన చేసుకున్న తర్వాత తిరిగి మనము ఎవరి గృహాలకి వాళ్ళు వెళ్ళిపోయి మరి ఈ వారం అంతట్లో మరి దేవుడితో నడిచి ఆయన వాక్యానుసారంగా, చిత్తానుసారంగా ముందుకెళ్దామండి. ముందు ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన మనకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి మొదటి ఆదివారం ఫిబ్రవరి మాసంలో మరి మమ్మల్ని ఎంచినందుకు మీకు వందనాలు తండ్రి. మరి నాయన, మరి ఈ విధంగా నాయన తండ్రి ప్రభా, చిన్న మందక కూడి నాయన, మరి ఇక్కడ ఇన్ పర్సన్గా ఆన్లైన్లో మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకైనా మీకే వందనాలు తండ్రి. మరి ఈ సంఘాన్ని దీవించి ఆశ్రయించండి నాయన. మరి అదేవిధంగా మరి నాయన ఈరోజు మరి వాక్యం బోధించుండగా, ఆరాధించుచుండగా నాయన మీ సన్నిధి, మీ కాపుదల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాను ఆయన తండ్రి ప్రభా. మీ తోడు నీడ ప్రతి ఒక్క కుటుంబానికి నిన్నైనా మరి దీవెనలుగా ఉంచమని ప్రార్థిస్తూ, మరి వాక్యం చెప్పుచుండగానైనా మీ మాటలు నాలో ఉంచి నాయన జీవనదిలాగా పారెక్కడి నుంచి కోరుకుంటే చిన్న ప్రార్థన సరే వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుందామండి. ఒక పాట. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.
వరములతో నీవు అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అవునండి, మరి జీవనదిని నాయన మా హృదయాల్లో ప్రవహింపచేసే దేవుడు తండ్రి. నాయన తండ్రి, మీ ఆత్మఫలములతో నాయన అభిషేకించండి నాయన ప్రతి ఒక్క బిడ్డని. మీ జీవనదిని మా హృదయాల్లో నాయన తండ్రి నింపండి నాయన తండ్రి. ప్రభా మీకే వందనాలు తండ్రి. మరి ఈ పాట నుంచి నాయన మేము ఎంతో మంచి సందేశం నేర్చుకున్నాం తండ్రి. మరి అదేవిధంగా హల్లెలూయా ప్రభు పేర్ల స్తోత్రం అందరికీ. ముందుగా మరి మనం ఈరోజు విశ్వాసం గురించి మనము అధ్యయనం చేద్దాము, మరి నేర్చుకుందాము. మరి దేవుడి మాటలు ఏం చెప్తున్నాయి, మనం ఏం నేర్చుకోవాలన్నది. మరి మత్తయి సువార్త 13:31 నుంచి 34 వరకు మరి ముందుగా తెలుగులో చదువుకుందాము, తర్వాత ఇంగ్లీష్లో చూసుకొని నేర్చుకుందాం. ఎవరైనా చదవండి. మత్తయి 13:31 నుంచి 34. ఆయన మరియు కోపమాన వారితో చెప్పాను, పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించు. సో మనం మత్తయి 13:31-32 చూసుకున్నట్లయితే, he told them another parable, the kingdom of heaven is like a mustard seed which a man took and planted in his field. Though it is the smallest of all seeds, yet when it grows, it is the largest of garden plants and becomes a tree, so that the birds come and perch in its branches. సో మనము ఈ టాపిక్ ఏంటంటే parable of the mustard seed. parable of the mustard seed. సో మనము మొదటి వచనంలో ఏం నేర్చుకుంటున్నామంటే, మరి యేసు ప్రభు ఎప్పుడైతే మరి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ వస్తున్నారో ఆ సమయంలో ఆ యేసు ప్రభు ఏంటంటే ప్రతి ఒక్కరికి శిష్యులకి మరి పారబుల్స్ మరి ప్రభువు ఈ పారబుల్స్ ద్వారా మరి చెప్పేటోళ్ళు ప్రతి ఒక్క బిడ్డకి. సో దీంట్లోంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే పరలోక రాజ్యము ఆవగింజతో పోల్చడం. పరలోక రాజ్యము ఆవగింజతో పోల్చాడు. అంటే ఆవగింజంత విశ్వాసము. పరలోక రాజ్యం అనేది గింజతో పోల్చి ఏమన్నారంటే, విచ్ ఏ మ్యాన్ టుక్ అండ్ ప్లాంటెడ్ ఇన్ హిస్ ఫీల్డ్. సో ఎప్పుడైతే ఈ విత్తనము మస్టర్డ్ సీడ్ ఆవగింజ విత్తనము మనిషి రైతు తీసుకెళ్ళి విత్తనాలు మరి ఎప్పుడైతే భూమిలో పాతి పెడతాడో అది మొలకొచ్చి మొక్కయి మంచి చెట్టులాగా అభివృద్ధి చెందుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఎప్పుడైతే మన విశ్వాసము మన జీవితంలో మన విశ్వాసం కూడా ఎప్పుడైతే మనం విశ్వాసం అనే మొక్క మన జీవితాల్లో చిన్న విత్తనంగా నాటుతామో, నాటిన తర్వాత అది మొలకొచ్చి ఇంకా పెరగాలి. విశ్వాసం అనేది రోజు రోజుకి పెరగాలి, తగ్గద్దు. సో మనం ఎప్పుడైతే ఆ విశ్వాసంలో బలంగా అభివృద్ధి చెంది నిలబడతామో, సో అప్పుడే మనము దేవుడి కార్యాలు మనము మన జీవితాల్లో చూడగలుగుతాము. ఇంకో సెకండ్ వచనం ఏంటంటే, ఆ విత్తనము చాలా చిన్నది. ఓకే, అన్ని విత్తనాల్లో కన్నా ఆ మస్టర్డ్ సీడ్ అనే విత్తనము చాలా చిన్న విత్తనం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభు, ఎప్పుడైతే ఆ చెట్టు పెరుగుతుందో, పెరిగి అన్ని చెట్ల కన్నా బలమైన చెట్టు, లార్జెస్ట్ అంటే పొడవైన చెట్టుగా అది పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కడైతే ఆ విత్తనం నాటుతామో, నాటినప్పుడు అంత పెద్ద చెట్టులాగా అయ్యి, అన్ని చెట్ల కన్నా పెద్ద చెట్టు, బట్ అన్ని విత్తనాల కన్నా చిన్న విత్తనం, కానీ అన్ని చెట్ల కన్నా పెద్ద చెట్టులాగా తయారయ్యి ఒక పెద్ద
వృక్షంలాగా తయారవుతుందంట. అది మన ప్రభు మనకి చెప్తున్నాడు. సో అలా చెట్టు అవ్వడం వల్ల, అలా వృక్షం అవ్వడం వల్ల ఏమవుతుంది? ఆ చెట్టు అందరికీ ఆసరాగా ఉంటుంది. అంటే పక్షులకు కానీ, మనుషులకు కానీ, లేదంటే జంతువులకు కానీ నీడనిస్తుంది. నీడనీయడం కానీ, లేదంటే పక్షులు వచ్చి గూడు కట్టుకోవడం దాంట్లో. సో ఆ విధంగా ఉంటుంది. సో దాని కొమ్మలు కానీ అన్నీ కూడా మరి పక్షులు గూడు కట్టుకుని మరి సేద తీర్చుకుంటాయి. సో దేవుడు ఏమంటాడంటే, మళ్ళీ ఒకసారి తెలుగులో చదవండి. ఫస్ట్ వచనము, పరలోక రాజ్యము. మరి తెలుగులో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏంటంటే మత్తయి 13:31. ఆయన మరియకు ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యం ఒకటి తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది సో పరలోక రాజ్యం అనేది ఆవగింజతో పోల్చి చెప్తున్నాడు. సో ఎప్పుడైతే ఒక మనం రైతు గురించి ఆలోచించుకున్నట్లయితే మన జీవితాల్లో ఎంతోమంది రైతుల్ని మనం గురించి విన్నుంటాం. ఏంటంటే రైతు విత్తనాలు వేస్తాడు, పంట వచ్చాక పంటకు వచ్చి ఆ కోసిన పంటను తీసుకెళ్ళి అమ్ముతాడు. అది వరి పంట అవని, లేదంటే మామిడి తోటలు అవని, లేదంటే బత్తాయిలు, జాంకాయలు, ఏ తోట అయినా కానీ మరి వరి తీసుకున్నట్లయితే వరి విత్తనాలు వేస్తాడు. వేసి వరి వచ్చిన తర్వాత అది బస్తాల్లోకి తీసుకెళ్ళి అమ్మేస్తాడు ఎవరైతే మరి కొనేటోళ్ళు ఉంటారో. సో అదొక విధమైన ప్రాసెస్. సో రైతు ఏ విధంగా అయితే విత్తనాలు వేస్తాడో ప్రతి మనిషి కూడా మరి తనలో అలాంటి విశ్వాసం కలిగి జీవించాలి. సో మనం ఈ 2 వచనాల నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు పరలోక రాజ్యం అనేది ఆవగింజతో పోల్చాడు. సో ఆవగింజ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అంటే మనం అనుకోవచ్చు, నేను చాలా చిన్నోడిని, నేను చాలా చిన్నదాన్ని, లేదంటే నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఆస్తి లేదు, లేదా నా దగ్గర చదువు లేదు, లేదంటే నా దగ్గర కారు లేదు, ఇల్లు లేదు, లేదంటే నా దగ్గర సొంత ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, లేదంటే నేను ఏమి లేని దాన్ని, నేనేమి లేనివాడిని అని మీరు అనుకోవచ్చు. చాలా చిన్నగా మీరు అనుకోవచ్చు, అయ్యో నా దగ్గర డిగ్రీ లేదు, ఈ చదువు లేదు, ఆ చదువు లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు అలాంటి వాళ్ళ గురించి దేవుని రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. దేవుని రాజ్యం అనేది గొప్ప వాళ్ళకు కాదండి. దేవుడు రాజ్యం ఏర్పరచుకున్నది దేవుడు పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు, బిలియనియర్స్, మిలియనియర్స్ వాళ్ళ గురించి కాదు. వాళ్ళ గురించి దేవుడు రాజ్యం కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యం అనేది ఆవగింజతో పోల్చి అంత చిన్న విత్తనం, అది అన్ని విత్తనాల కన్నా చిన్న విత్తనం. అంటే మీరు 100 మందిలో ఉన్నప్పుడు 100 మందిలో మీరు చాలా చిన్నోళ్ళు, అంటే మీరు చిన్నగా అంటే మీ సిచ్యువేషన్ బట్టి, మీ స్టేటస్ బట్టి, లేదంటే మీ పరిస్థితులు బట్టి మీరు చిన్నగా అని మీరు అనుకోవచ్చు. కానీ మీలాంటి వాళ్ళ గురించి పరలోక రాజ్యము ఏర్పరచబడింది. సో మనం ఏం నేర్చుకోవాలంటే పరలోక రాజ్యము, సో మనందరి గురించి దేవుడు మరి అలా పోల్చి చెప్పాడు. దీనివల్ల మనము ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, దేవుడు మనతో ఉన్నాడని నమ్మాలి, మనం ప్రార్థించాలి, వాక్యం చదువుకుని మరి ముందుకి వెళ్ళాలి ప్రతిరోజు. సో మనము ఈ వాక్యం నుంచి ఇది నేర్చుకుంటున్నామండి. మరి ఈ వారం మనం ఏం నేర్చుకుంటామంటే, మనం పరలోక రాజ్యము ఆవగింజతో పోల్చాడు. సో మనం ఎప్పుడైతే ఆ గింజను మరి ప్లాంట్ చేస్తామో, మరి భూమిలో పాతి పెడతామో అప్పుడు అది పెరిగి పెద్ద వృక్షంగా అవుతుంది, చిన్నదైనా కానీ. సో మనం కూడా ఎప్పుడైతే భూమిలో పాతి పెట్టడం అంటే ఏంటంటే అండి, మనము దేవుడిలో నిలబడ్డం, దేవుడిలో స్థిరంగా ఉండడం, దేవుడిలో ఉండడం అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం, దేవుని వాక్యాన్ని అనుసారంగా మనం జీవించడం. సో ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో అప్పుడు ఎలా అయితే ఆ విత్తనం పెరిగి చెట్టు వృక్షంగా పెద్దగా అవుతుందో మనం కూడా దేవుళ్ళో నాటబడి నిలబడతామో అప్పుడు మనం ఒక పెద్ద వృక్షం అయినట్టు మనల్ని కూడా దేవుడు బలంగా వాడుకుంటాడు. ఎందుకంటే మన బైబిల్లో ఎంతో మందిని చూసాం, ఎంతో మిస్టరీస్ చూసాం. వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో నాటుకోవడం వల్ల వాళ్ళు నిలబడి బలంగా నాటపడ్డారు. దేవుడిలో ఎన్నో అద్భుత కార్యాలు కూడా చేశారు. మనం వినుంటాము, మనం చూసింటాం. సో ఆ విధంగా ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుడు అనే వాక్యాన్ని నాటుకుంటామో మన హృదయాల్లో, అప్పుడు దేవుడు మనల్ని బలంగా ఆయన కార్యాల గురించి వాడుకుంటాడు. ఆయనకి మహిమ కలగాలి, మనకు కాదు మహిమ, మన ద్వారా ఆయనకి మహిమ కలగాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు తండ్రి. మరి వాక్యం విని నేను ముందుకు వెళ్ళుచుండగా నాయన తండ్రి ప్రభు ఆవగింజ మరి పరలోక రాజ్యం ఆవగింజతో పోల్చారు నాయన. అలాంటి విశ్వాసం మాకు దయచేయండి నాయన. మరి మాలో క్రీస్తు అనే ఆ విత్తనాన్ని నాటుకొని నాయన మరి అది వెదజల్లి మరి పెద్ద చెట్టుగా పెరగాలి అంటే మాలో హృదయాలు నాయన ఆ విధమైన విశ్వాసం దయచేయండి నాయన తండ్రి ప్రభు. మాలో మరి మేము క్రీస్తుని పోలి ఉన్నామో లేదో మాకు తెలియడానికి అలాంటి క్రీస్తుని పోలి నడుచుకునే జ్ఞానం దయచేయండి. మాకు ఆ విధమైన ప్రవర్తన దయచేయమని కోరుకుంటే వారం అంతట్లో మీరే తోడు నీడగా ఉండి ప్రతి ఒక్క బిడ్డకి మేము ఎండైన దీవెనలు కాపుదలు దయచేయమని కోరుకుంటూ తిరిగి మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే పర్యంతరం మిమ్మల్ని గణపరిచే విధంగా మమ్మల్ని ఉంచమని కోరుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరండి ఈరోజు ఆదివారం, మొదటి ఆదివారము. మరి బల్లారాధన కార్యక్రమంలో పాల్గొందాము. మరి ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ మరి మీ ఇంట్లో క్రాకర్స్ కానీ జ్యూస్ కానీ ఏమైనా ఉంటే చిన్న క్రాకర్స్, బిస్కెట్ క్రాకర్స్ కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఏమైనా ఉంటే మీరు తీసుకుని దగ్గర పెట్టుకోవచ్చు. మరి మనము బైబిల్ నుంచి వాక్యం చదువుదాము. చదివిన తర్వాత మనము ఈ బ్రెడ్ జ్యూస్ తీసుకుందాం. ఎవరైనా మరి వాక్యం చదవవలసిందిగా కోరుకుంటున్నాను. వారు భోజనం చేర్చుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనిడి, ఇది నా శరీరం అని. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోది త్రాగిరి. అప్పుడైనా ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఆమేన్. సో మనము ఇది దేవుని శరీరము. మన గురించి ఆయన శరీరాన్ని నలగగొట్టుకున్నారు, సిలువలో మరణం పొందారండి. సో ఆయన జ్ఞాపకార్థంగా మనం ఈ బల్లారాధనలో పాల్గొన్నాం. సో ముందుగా మరి మీరు చేసుకున్న బ్రెడ్ కానీ క్రాకర్స్ కానీ తినవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా జ్యూస్ తీసుకోవాల్సిందిగా. ఇది చిందింపబడిన రక్తము మనందరి గురించి, మనందరి పాపాల గురించి దేవుడు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన జ్ఞాపకార్థంగా తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దామండి. పరలోకమందున మా తండ్రి, నాయన మొదటి ఆదివారంలో మరి నాయన మీరు తోడుండి సహాయం చేశారు తండ్రి. మరి ఈ విధంగా నాయన ఇక్కడ మరి నాయన తండ్రి ప్రభు కూడుకుని నాయన ప్రార్థించుకుని వాక్యం విని ఆరాధించుకున్నాం నాయన. మీకు వందనాలు తండ్రి. మరి నాయన మరి ఈ బల్లారాధనలో ఇప్పుడు పాల్గొన్నాము. మరి మాలో ఎటువంటి తప్పులు పాపాలను క్షమించమని మమ్మల్ని పరిశుద్ధపరచమని కోరుకుంటూ మళ్ళీ మీరు తిరిగి వచ్చే పర్యంతరం మిమ్మల్ని సిద్ధపరచమని నాయన మమ్మల్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.